కృష్ణ అండ్ రామారావు, థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ. ఇక మనం ప్యానలిస్టులతో మాట్లాడదాం. ముందుగా ప్రసాద్ గారితో స్టార్ట్ చేద్దాం. ప్రసాద్ గారు, ఇవాళ జరిగిన దీని మీద రకరకాల అనాలిసిస్లు ఉన్నాయి. అది కరెక్ట్ అని, ఇది కరెక్ట్ అని, లేదా వాళ్ళకు అనుకూలమని, వీళ్ళకు అనుకూలమని, ఏవో. అంటే ఒకటి ఎలా ఉంటుందంటే కొన్ని విష్ఫుల్ థింకింగ్స్ ఉంటాయి, కొన్నేమో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు వీళ్ళైనా వాళ్ళైనా బోత్ సైడ్స్. మాకే అనుకూలమని వీళ్ళు అంటారు, మాకే అనుకూలమని వాళ్ళు అంటారు. రకరకాలుగా ఉంటాయి. కాకపోతే మనం ఒక న్యూట్రల్ దీంట్లో చూసినప్పుడు ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ మీద మీ అనాలిసిస్ ఏంటి? మీరు అంటే రాజకీయ జీవితంలో చంద్రబాబుతో కంపేర్ చేస్తే చంద్రబాబు గారి మీద వచ్చినంత రాజకీయపరమైన న్యాయపరమైన ఆరోపణలు ఎవరి మీద రాలేదు. ఎనీ పొలిటీషియన్ మీరు వే బ్యాక్ టు 60s 70s తీసుకున్నా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చిన కేసుల్లో కూడా అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ సభ్యత్వం రద్దు చేసింది. ఆవిడ ఎన్నిక సెట్ అసైడ్ చేసింది. ఆ రోజున కూడా ఇన్ని ఆరోపణలు, అంటే ఆవిడ మీద ఒకటో జస్టిస్ షా కమిషన్ పెట్టిందో అనే ఆరోపణలే తప్ప చంద్రబాబు గారి మీద 2014 వరకు దాదాపు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడని ప్రచారం చేశారు. ఒక్కటి లేదు, ఒక్కటి ఉందిలే. అంటే నేను చెప్పింది స్టే కొట్టేశారు. అనేది 18 కేసులు అని దాదాపు ఒక 20-30 ఏళ్ళు ఆయన ప్రచారం చేశారు. వాళ్ళంతా అదే కదా, గోబల్స్ దీంట్లోనే వ్యవసాయం దండగన్నాడని, స్టేలు ఉన్నాయని ఇదే ప్రచారం కదా. ఇంకా అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు చూస్తే 50 ఏళ్ల క్రితం కేసు ఆనంద్ భారతి కేసు రికార్డ్ బ్రేక్, అలాగే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు షాబోనో కేసు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసుకు సంబంధించిన అభిప్రాయాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చినప్పుడు అవి ల్యాండ్ మార్కులుగా మిగిలిపోతాయి. రేపొద్దున అవినీతికి సంబంధించి 17A అనేది భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్లో ఇప్పుడు ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ 10 ఏళ్ల నుంచి రెఫర్ అవుతుంది. ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ముందు ఆర్నేష్ కుమార్ కేసు ప్రకారం నువ్వు నోటీస్ ఇవ్వండి అని. 10 సంవత్సరాల నుంచి ఈ ఆర్నేష్ కుమార్ అనే కేసు చాలా కొన్ని లక్షల మందికి రిలీఫ్ ఇస్తుంది. రేపు పొద్దున చంద్రబాబు కేసు కూడా ఇది 6 నెలలకు వచ్చినా 6 వారాలకు వచ్చినా ఎప్పుడు వచ్చినా దిస్ ఈజ్ ది అనదర్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది 2 members బెంచ్ రిఫర్ టు ది సీజే బెంచ్. సీజే డిసైడ్ చేయాలి 3 మెంబర్కి ఇస్తాడా, 5 మెంబర్కి ఇస్తాడా, వాళ్ళు ఫుల్ బెంచ్కి వెళ్తుందా అన్నది, కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్తుందా. అంటే రేపు భవిష్యత్తులో అవినీతి కేసులు కానీ 17 కానీ చంద్రబాబు నాయుడు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. అంటే ఇటువంటి రికార్డు బ్రేక్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. రేరెస్ట్ అంటే ఇలాగ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు రాసుకున్న దాంట్లో విచిత్రం ఏంటంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థని కోర్టుని మేనేజ్ చేస్తాడని చంద్రబాబు నాయుడు అనే ముద్ర పడిపోయిన చంద్రబాబు నాయుడు ఇవాళ అదే సుప్రీంకోర్టులో న్యాయం కోసం నిలబడ్డాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి న్యాయం మేనేజ్ చేసినట్టు ఇప్పుడు ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయాడు? అది కూడా బయటికి రావాలిగా. అది కూడా అబద్ధమని అది రుజువు అవుతుంది. ఇప్పుడు కోర్టు కూడా వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటున్నది ఎవరు? కోర్టులో పోరాడుతుంది ఎవరు? సింపుల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3600 రికార్డ్ అయిందో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు కేసు కూడా అదే రికార్డ్ అవుతుంది. రైట్. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం వెంకటేష్ గారు. నమస్కారం.